కూడా ఉంది. హోషేయ గ్రంథం 11వ అధ్యాయము 8వ వచనం. ఎఫ్రాయిము, నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును? ఇశ్రాయేలు, నేను నిన్ను ఎట్లు విసర్జింతును? అద్మాను వలె నిన్ను నేనెట్లు చేతును? సెబోయిమునకు చేసినట్లు నీకు ఎట్లు చేతును? నా మనస్సు మారినది, సహింపలేకుండా నా అంతరంగము మండుచున్నది. నా ఉగ్రతాగ్నిని బట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను. నేను మరలా ఎఫ్రాయిమును లయపరచును. నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడును గాని మనుషుడను కాను. మిమ్మను దహించునంతగా నేను కోపింపను. పిల్లరా, చదవబడిన మాటల కొరకే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వాధికారి, మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మీ కృప మా ఎడల విస్తరింపచేశారు. ఎంతో ప్రేమ చూపిస్తున్నారు, ఎంతో దయ చూపిస్తున్నారు. మాకు కనబడకుండానే మీరు మమ్మల్ని కాపాడుతున్నారు. తండ్రి, మమ్మల్ని పోషిస్తున్నారు, మమ్మల్ని నడిపిస్తున్నారు, మమ్మల్ని ఆదరిస్తున్నారు. తండ్రి, ఉదయకాల సమయంలో మీ సన్నిధికి మీరు మమ్మల్ని తీసుకొచ్చారు. దాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నారు. యేసు ప్రభు ద్వారా మా జీవితంలో గొప్ప రక్షణ ఇచ్చారు. ఆయనతో పాటు సమస్తమును మీరు మాకు ఇచ్చారు. ఈ వాక్యాన్ని చదువుకున్నాం. తండ్రి, మీరు మాతో మాట్లాడండి. మా జీవితాల్లో లోటును లేమిని గుర్తించి మీ సన్నిధిలో తండ్రి నాయన ప్రాధేయపడే వారిగా మేము ఉండినట్లు సహాయం చేయమని, ఆయన నిల్చుని నేను బలహీనును, మీ కృప చేత బలపరచండి, ఆత్మచేత నడిపించండి. మా అందరితో మీరు మాట్లాడండి. అందరి హృదయాన్ని ఎరిగిన దేవా దర్శించి ప్రతి ఒక్కరితో నేరుగా సూటిగా మాట్లాడమని, మీరే మహిమ పొందమని యేసు ప్రభు ఉన్నతమైన నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, హోషేయ గ్రంథం మనం చదువుకున్నాం. 11వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు పట్ల తన బిడ్డలు మరి వారిని చూసి వారితో చెప్తున్నటువంటి మాట మనం ఇక్కడ చదువుకున్నాం. ఎఫ్రాయిము, నేను నిన్ను ఎట్లు విడిచిపెట్టుదును? ఇశ్రాయేలు, నేను నిన్నెట్లు విసర్జింతును అని దేవుడు పలుకుతున్నటువంటి ఆ మాటను మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుని యొక్క ప్రేమ చాలా గొప్పదిగా మనం చూస్తున్నాం. వారి పట్ల దేవుని యొక్క మనస్సు ఇక్కడ మనకి అర్థం చేసుకోగలుగుతున్నాం. అయితే ఆయన ఒక మాట చెప్పాడు కదా, నా మనస్సు మారినది అన్నాడు. ఏమన్నాడండి? నా మనస్సు మారినది. దేవుని మనస్సు మారింది. దేవుడు ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క జీవితాన్ని చూసినప్పుడు దేవుడు వారిని శిక్షించాలనుకున్నాడు. నేను ఇంక ఎట్లు విడిచిపెట్టుదును, నేను నిన్ను ఎట్లు విసర్జింతును? అద్మాలాగా సిబోయిము వారికి చేసినట్లు నేను నీకు ఎట్లు చేతును అని చెప్తూ దేవుడు చెప్పాడు, నా మనస్సు మారినది అన్నాడు. ఉదయకాల సమయంలో వీళ్ళ కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. దేవుడు ఎందుకు తన మనస్సు మార్చుకున్నాడు? దేవుడు వారి పట్ల ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడు అనే విషయాలు ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేద్దాం. 11వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తున్నాం కదా, ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశములో నుండి పిలిచితిని అన్నాడు. ఇశ్రాయేలు బాలుడై ఉండగా, ఇశ్రాయేలు చిన్నవాడై ఉండగా, అతడు చిన్నప్పుడు బాలుడుగా ఉన్నప్పుడే నేను అతన్ని పిలిచాను. బాలుడుగా ఉన్నప్పుడే నేను అతన్ని ప్రేమ కలిగి ఎంతో ప్రేమ చూపించి బాలుడుగా ఉన్నప్పుడే నా కుమారుని ఐగుప్తు దేశములో నుండి పిలిచితిని అన్నాడు. దేవుడు పిలిచాడు. అయితే వారేం చేశారు చూడండి. 2వ వచనంలో చూస్తున్నాం. ప్రవక్తలు వారిని పిలిచినను బయలు దేవతలకు వారు బలులు అర్పించిరి, విగ్రహములకు ధూపము వేసి. దేవుడు పిలిచినప్పటికీ, దేవుడు ప్రేమ కలిగి వారిని విడిపించినప్పటికీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే
ప్రవక్తలు పిలిచినప్పటికీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇతర దేవతలకు వాళ్ళు ఏం చేస్తున్నారండి? ధూపము వేస్తున్నారు, బలులు అర్పిస్తున్నారు, ఇతర దేవతలకు బలులు అర్పిస్తున్నారు. అయితే 3వ వచనం చూడండి, ఎఫ్రాయిమును చేయి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే అని దేవుడు చెప్తున్నాడు. అయినా సరే దేవుడు ఎఫ్రాయిము అనగా మనం గమనించినప్పుడు ఇశ్రాయేలు ఆ యొక్క రాజ్యము 2గా విడిపోయింది. పైన ఉన్నటువంటి రాజ్యము మరి అది ఇశ్రాయేల్ రాజ్యం అయితే, మరి కింద సదరన్ కింగ్డమ్ ని మనము యూదా రాజ్యం అని అంటాం. ఆ పైన ఉన్నటువంటి రాజ్యాన్ని గురించి చెప్తున్నాడు. ఎఫ్రాయిము అని పిలిచాడు. ఎఫ్రాయిము నీకు ఏం నేర్పించాడు దేవుడు? నడక నేర్పిన వాడను నేనే, నడక నేర్పించాను. తర్వాత చెప్పాడు, వారిని కౌగలించుకుని వాడను నేనే, నేనే వారిని స్వస్థపరిచిన వాడను అన్నాడు. చూడండి, ఆయన ఏం చేశాడట? నడక నేర్పించాడు, కౌగిలించుకున్నాడు, స్వస్థపరిచాడు. దేవుడు వారి పట్ల ఎన్నో కార్యాలు చేశాడు, వారి పట్ల ఎన్నో కార్యాలు చేశాడు. అయితే నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి వారికి మనస్సున పట్టలేదు అనే మాట చూస్తున్నాం. ఆ సంగతి ఏమవ్వలేదట? మనస్సు పట్టలేదు. ఆ సంగతి వారి మనస్సులోకి ఎక్కించుకోలేదు. నడక నేర్పించానే, స్వస్థపరిచానే, కౌగిలించుకున్నానే, అయినా సరే వాళ్ళు ఏం చేయలేదు? మనస్సున పెట్టుకోలేదు. 4వ వచనం చూడండి, ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహ బంధముతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని. ఏ బంధంతో ఆకర్షించాడు? స్నేహించి స్నేహ బంధముతో ఆకర్షించాడు. మనస్సులో పెట్టుకోలేదు, అయినా సరే దేవుడు స్నేహించాడు. దేవుడు కోపించాడా? దేవుడు స్నేహించాడు, స్నేహ బంధముతో ఆకర్షించాడు, స్నేహ బంధముతో ఆకర్షించాడు. చూడండి, తర్వాత అన్నాడు, నేను వారి కాడిని తీసి, వారి మీద కాడి ఉంటే ఆ కాడిని సైతం తీసివేశాడు, ఆ భారాన్ని తీసివేశాడు, ఆ కాడినంతటినీ తీసివేశాడు. స్నేహ బంధముతో ఆకర్షించాడు, కాడిని తీసివేశాడు, వారి ఎదుట భోజనము పెట్టి తిని అన్నాడు. ఏం పెట్టాడట? భోజనము పెట్టాడు, భోజనము పెట్టాడు. అయినా సరే వాళ్ళు ఈ సంగతులన్నింటినీ మర్చిపోయారనే విషయాలు మనం చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియులారా, నిర్గమాకాండం 4వ అధ్యాయం 11వ వచనం చూడండి. నిర్గమాకాండము 4వ అధ్యాయం 11వ వచనం. నిర్గమాకాండము 4వ అధ్యాయం 11వ వచనం. అక్కడ మనం చూస్తున్నాం ఏముంది అక్కడ? 4:11లో మనం చూస్తున్నాం, యెహోవా మానవునకు నోరిచ్చిన వాడెవడు? మూగవానినే గాని, చెవిటివానినే గాని, దృష్టి గలవానినే గాని, గుడ్డి వానినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే కదా అన్నాడు. ఆయనే నోరిచ్చినవాడు, ఆయనే స్వస్థపరిచినవాడు, ఆయనే పుట్టించినవాడు, ఆయనే బాగు చేసినవాడు, ఆయనే కౌగులించుకున్నవాడు, ఆయనే స్వస్థపరిచినవాడు, ఆయనే. ఆయన అన్నాడు, 6వ అధ్యాయం నిర్గమాకాండం 6వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తున్నాం, మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నేనే యెహోవాను అన్నాడు. ఆయన ఎవరంటే? ఆయన యెహోవా, నేను సర్వశక్తి గల దేవుడను. దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని, కానీ యెహోవా అను నా నామమును నేను వారికి తెలియబడలేదు అన్నాడు. ఆయన యెహోవా దేవుడు, ఆయన సర్వశక్తుడు, ఆయన గొప్పవాడు, ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన దయ చూపించేవాడు, ఆయన బాగు చేసేవాడు. ఆయన ఎన్నో కార్యాలు చేశాడు. ఇశ్రాయేలు ప్రజల పట్ల ఎన్ని కార్యాలు చేశాడో వాక్యంలో మనం చూస్తున్నాం. కాడిని తీసివేశాడు, భోజనము పెట్టాడు, ఆకాశం నుండి మన్నాను కురవ చేశాడు, దేవదూతలు తినే ఆహారాన్ని ఇశ్రాయేలు ప్రజలు తినేటట్లు చేశాడు. అంతగా దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ప్రేమించాడు. అంతగా ప్రేమించినప్పుడు వాళ్ళు ఏం చేయాలండి? వాళ్ళు బదులు ఎంత ప్రేమించాలి? దేవునికి ఎంత కృతజ్ఞతలై జీవించాలి. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, 7వ వచనంలో మనం చూస్తున్నాం. చూడండి 7వ వచనం, నన్ను విసర్జించవలనని
నా జనులు తీర్మానము చేసుకొని ఉన్నారు. ఏం చేశారంటే జనులు ఏమి తీర్మానము చేసుకున్నారు అని అంటే, నన్ను విసర్జించవలనని జనులు తీర్మానము చేసుకున్నారు. ఎవరిని విసర్జించాలని? ఎవరిని? అదిగో స్వస్థపరిచాడే ఆ దేవుణ్ణి, అదిగో బాగు చేశాడే ఆ దేవుణ్ణి, నడక నేర్పించాడే ఆ దేవుణ్ణి, కాడి తీసేశాడే ఆ దేవుణ్ణి, భోజనం పెట్టాడే ఆ దేవుణ్ణి మర్చిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మూకుమ్ముడిగా తీర్మానం చేసుకున్నారు. జనులందరూ కలిసి చేసుకున్న తీర్మానం ఏంటి? నన్ను విసర్జించవలనని నా జనులు తీర్మానము చేసుకున్నారు. దేవుడిని విడిచిపెట్టాలని తీర్మానం చేసుకున్నారు. దేవుడు అంటున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను. ఆయన సర్వశక్తి కలిగిన వాడండి. అలాంటి సర్వశక్తి కలిగిన దేవుణ్ణి ఇన్ని చేసినప్పటికీ, ఎంత చేసినప్పటికీ వాళ్ళు చేసుకుంటున్న తీర్మానం ఏంటి అని అంటే, చూడండి, నన్ను విసర్జించవలనని నా జనులు తీర్మానము చేసుకున్నారు. మహోన్నతుని తట్టు చూడవలనని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడునో యత్నము చేయడు అన్నాడు. చూచుటకు ఎవడునో ప్రయత్నం చేయట్లేదు. ఆయన వైపు తిరగండి, ఆయనను చూడండి, ఆయన వైపుకు తిరగమన్నా ఎవరు తిరగడానికి ఇష్టపడినటువంటి ప్రజలను మనం చూస్తున్నాం. దేవుని వైపు తిరగమన్నప్పుడు, దేవుని వైపు చూడమన్నప్పుడు ప్రయత్నం చేయనటువంటి ప్రజలు ఈ రోజు ఉన్నారు. ప్రజలు ఇశ్రాయేలు ప్రజలుగా మనం చూస్తున్నాం. అలాంటి ప్రజల్ని దేవుడు ఏం చేయాలి? మరి వారే తీర్మానం చేసుకుని విడిచిపెట్టాలని ఇష్టపడితే దేవుడు ఏమని చెప్పాలి? దేవుడు ఏం చేయాలి? దేవుడు అంటున్నాడు, ఎఫ్రాయిము నేను నిన్ను ఎట్లు విసర్జింతును అన్నాడు. అంటే దాని అర్థం దేవుడు వారిని విడిచిపెట్టాలన్నా విడిచిపెట్టలేకపోతున్నాడు. అంత ప్రేమ దేవుడు చూపిస్తున్నాడు. ఎఫ్రాయిము నేను నిన్ను ఎట్లు విసర్జింతును. చూడండి, 8వ వచనం చదువుకున్నాం కదా. ఎఫ్రాయిము నేను ఎట్లు నిన్ను విడిచిపెట్టుదును, ఇశ్రాయేలు నేను నిన్ను ఎట్లు విసర్జింతును, ఆత్మాను వలె నిన్ను ఎట్లు చేతును, సెబోయిమునకు చేసినట్లు నీకు ఎట్లు చేతును అన్నాడు. ఆత్మా అలాగే సెబోయిము పట్టణాలకు దేవుడు ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడు అని అంటే మనం చూస్తున్నాం కదా, వారిని దహించి వేసినట్లుగా మనం చూస్తున్నాం. వాళ్ళను అగ్నితో కాల్చివేశాడు. అలాగూ మిమ్మల్ని నేను ఎట్లా చేస్తాను అని అంటున్నాడు దేవుడు. ఎంత ప్రేమ కలిగిన వాడు, ఎంత కరుణ కలిగిన వాడు. వాళ్ళు ఇన్ని చేసినా విడిచిపెట్టారు. వాళ్ళు దేవుణ్ణి పట్టించుకోవట్లేదు, తీర్మానం చేసుకున్నారు. అయినా సరే దేవుడు ఎఫ్రాయిముతో అంటున్నాడు, ఇశ్రాయేలుతో అంటున్నాడు, ఎఫ్రాయిము నేను నిన్నిట్లు విడిచిపెట్టుదును. దేవుడు విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదు. దేవుడు మనల్ని ప్రేమించడానికి ఇష్టపడుతున్నాడు. మనం ఎలాంటి స్థితిలో ఉన్నా దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రేమ అంతం వరకు ఉండేది. ఆయన కృప మనల్ని అంతం వరకు నడిపించేది. ఆయన మనల్ని అంతం వరకు నడిపిస్తాడు. వీళ్ళ గమనించండి, ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయము 29, 23. అక్కడేముంది? వారు యెహోవా తన కోపోద్రేకము చేత నశింపచేసిన సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయీముల వలె ఆ సమస్త దేశమును గంధకము చేతను ఉప్పు చేతను చెడిపోయి విత్తబడకయు, దానిలో ఏదియు పుట్టకయు, దానిలో ఏ కూరయు మొలవకయు ఉండుట చూచి యెహోవా దేని బట్టి ఈ దేశమును ఇట్లు చేసెనో, ఈ మహాకోపాగ్నికి హేతువేమో అని చెప్పుకొందురు. ఏం చేశాడు దేవుడు? అద్మా, సెబోయీమును పట్టణాలను ఏం చేశాడు అనంటే, దేవుడు ఆ పట్టణాలు సొదొమ, గొమొర్రా, అద్మా అలాగే సెబోయీము పట్టణాలను గంధకముల చేతను ఉప్పు చేతను చెడిపోయి, అక్కడ ఏమి విత్తబడక, అక్కడ ఏమి పుట్టక, అక్కడ ఏ కూర మొలవక దేవుడు అంత ఉగ్రతను ఆ పట్టణాల మీద చూపించాడు. దేవుడు కోపాన్ని దేవుడు అక్కడ చూపించాడు. మరి ఇశ్రాయేలు ప్రజలు, నడక నేర్పించిన ఇశ్రాయేలు ప్రజలు, దేవుడు స్వస్థపరిచిన ఇశ్రాయేలు ప్రజలు,
దేవుడు బాగు చేసిన ఇశ్రాయేలు ప్రజలు, దేవుడు భోజనం పెట్టిన ఇశ్రాయేలు ప్రజలు ఆయన్ని విడిచిపెడితే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఎట్లా ఇలా చేస్తాను, నేను నిన్ను ఎట్లు విసర్జింతును, అబ్నాకు చేసినట్లు, సీబోయిముకు చేసినట్లు నేను నిన్ను నీకు ఎట్లు చేసేదను అని చెప్తూ దేవుడు ఏమన్నాడు తెలుసు, నా మనసు మారినది అన్నాడు. నా మనసు మారినది. వాస్తవంగా అయితే ఆయన ఉగ్రతను కుమ్మరించాలి, తన కోపాన్ని చూపించాలి. వాస్తవంగా అయితే ఆ పట్టణాలకు, సొదొమ పట్టణానికి, గొమొర్రా పట్టణానికి చేసినట్లుగా ఎఫ్రాయిముకు, ఇశ్రాయేలుకు కూడా దేవుడు చేయాలి. కానీ దేవుడు అంటున్నాడు, నా మనసు మారినది అన్నాడు. దేవుడు తన మనస్సును మార్చుకున్నాడు. దేవుడు ఏం చేశాడంటే తన మనస్సును మార్చుకున్నాడు. దేవుడి యొక్క లక్షణం ఒకటి అర్థం చేసుకుందాం, ఆయన మార్పు లేనివాడు అని మనం చూస్తున్నాం. ఆయన మార్పు లేనివాడు. గాడ్ ఈజ్ అన్ ఇమ్యూటబుల్ గాడ్ అనే విషయాలు వాక్యంలో మనం చూస్తాం. చూడండి, సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం. అక్కడ ఏముంది? దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా అని అన్నాడు. చూడండి, కీర్తనల గ్రంథం 102వ కీర్తన 27వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. 102వ కీర్తన 27. అక్కడేముంది? 102వ కీర్తన 27. అక్కడ మనం చూస్తున్నాం, నీవు ఏకరీతిగా ఉండువాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు. దేవుడు ఒకే రీతిగా ఉన్నవాడు. ఆయన మార్పు లేదు. ఆయనలో మార్పు ఉంటుందా? లేదు ప్రియులారా. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం. అక్కడ అన్నాడు కదా, యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక. మీరు లయము కాలేదు. యెహోవానైన నేను మార్పు లేని వాడను. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మొదటివాడు, కడపటివాడు, జీవించుచున్న దేవుడు. ఆయన ఒకే రీతిగా ఉన్నవాడు. ఆయన మార్పు లేనివాడు అనే వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల పట్ల తన కోపాన్ని, తన ఉగ్రతను కుమ్మరించవలసినప్పుడు దేవుడు చెప్తున్నాడు, నా మనసు ఏమన్నాడు? నా మనసు మారింది అన్నాడు. నా మనసు మారింది. పాపుల విషయమై దేవుడు తన మనస్సును మార్చుకున్నాడు. చూడండి, వాక్యంలో మనం చూస్తాం అనేక విషయాల్లో కూడా. యోవేలు గ్రంథం పక్కనే మనం చూస్తాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. చూడండి, దేవుని మార్పు లేని వాడుగా ఉన్నాడు. ఆయన వ్యక్తిత్వంలో కానీ, ఆయన ఉద్దేశాల్లో కానీ, ఆయన వాగ్దానాల్లో కానీ, ఆయన మనకిచ్చే బహుమానాల్లో కానీ, ఆయన ప్రణాళికల్లో కానీ మార్పు మనం చూడం. కానీ దేవుడు ఇక్కడ అంటున్నాడు, రావాల్సిన శిక్ష విషయంలో, పొందవలసిన శిక్ష విషయంలో రాకుండా తన మనస్సును మార్చుకుంటున్నాడు. దేవుడు ఇవ్వకుండా తన మనస్సును మార్చుకుంటున్నాడు. మనపై తన ఉగ్రతను కుమ్మరించకుండా తన మనస్సును మార్చుకుంటున్నాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. చూడండి, మీ దేవుడైన యెహోవా ఎలాంటి వాడు అంటే కరుణా వాత్సల్యములు గలవాడను, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడనయుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక. ఆయన ఏం చేస్తారట? పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఆయన, మనం చదువుకున్నాం, ఆయన పశ్చాత్తాపడేవాడు కాడు అని చదువుకున్నాం. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం, ఎప్పుడైతే తన ప్రజలు పశ్చాత్తాపడతారో, ఎప్పుడైతే తన ప్రజలు దేవుని వైపుకు తిరుగుతారో, అప్పుడు తాను చేయనుద్దేశించిన కీడును చేయక ఆయన పశ్చాత్తాపడును అనే విషయం మనం చూస్తున్నాం. కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములు చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును
పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించను. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? వీడరా, ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం, దేవుడు మనకి ఇవ్వవలసిన శిక్షను ఇవ్వకుండా తన మనస్సును మార్చుకుంటున్నాడు. వాక్యంలో మనం చూస్తున్నాం ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. వాస్తవంగా మనము మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నాం. వాయుమండల సంబంధమైన అధిపతిని అనుసరించి మునుపు నడుచుకుంటున్నాం. మనస్సు యొక్క శరీరం యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు కడుమవారి వలె స్వభావ సిద్ధముగా దేవుని ఉగ్రతకు పాత్రులమై ఉంటుంది. దేవుని ఉగ్రతకే పాత్రులమై ఉన్నాం. ప్రియులారా, పాపములో జీవిస్తుంటే, ఒకవేళ పాపములో మనం జీవిస్తూ ఉంటే గమనించండి, నిత్య నరకాగ్ని గుండానికే వెళ్ళవలసిన వారమై ఉన్నాం. అట్లయితే వాక్యంలో మనం చూస్తున్నాం, అయినను దేవుడు కరుణా సంపన్నుడై, అయినా సరే దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను. అంత ప్రేమ దేవుడు చూపిస్తున్నాడు. అన్న, అక్క, ఇక్కడ ఉన్నారా ఎవరైనా నమ్ముకుని వారు? ఉన్నారా ప్రభువుని నమ్ముకుని వారు? దేవుడు నడక నేర్పించాడు, దేవుడు బాగు చేశాడు, దేవుడు స్వస్థపరిచాడు. కీర్తనకారుడు అన్నాడు, ఏమన్నాడంటే, వాక్యంలో మనం చూస్తాం కదా, కీర్తనకారుడు చెప్పిన మాట, యెహోవా నా దేవా, కీర్తన 40వ కీర్తన 5వ వచనంలో, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు అన్నాడు. దేవుడు మన ఎడల చూపిన మనకి చేసిన ఆశ్చర్య కార్యాలు అవి చాలా గొప్పవి, అవి చాలా గొప్పవి. వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడు ఒకడును. అంత ప్రేమ కలిగిన దేవుడు మనల్ని ప్రేమిస్తూ 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 ఉంటే, ఈరోజు నీ తీర్మానం ఏంటి? దేవుని దగ్గరికి వస్తాననే తీర్మానమా, లేదా ఆయన్ని విసర్జించాలనే తీర్మానం? ఏంటి తీర్మానం? ఆయన నాకు వద్దనే తీర్మానమా? ఇశ్రాయేలు ప్రజలు తీర్మానం చేసుకున్నారు, ఆయనను దేవుణ్ణి విసర్జించవలనని తీర్మానం చేసుకున్నారు. అయితే ఈరోజు నీ తీర్మానం ఏంటి? నీ తీర్మానం ఏంటి? నీవు కూడా వారి వలె నాకొద్దు అని తీర్మానం చేసుకుంటావా, లేదా నాకు కావాలి, ఆ ప్రభువు నాకు కావాలి, ఆ రక్షకుడు నాకు కావాలి అనే తీర్మానం చేసుకుంటావా? ఆలోచన చేయండి. దేవుడు అంటున్నాడు కదా, ఒకవేళ మనం కానీ మన హృదయములు చింపుకొని ఆయన తట్టు తిరిగితే, దేవుడు చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడును. గనుక మీ మనస్సులను ఏమని చెప్పాడు చూడండి, గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములు చింపుకొని ఆయన తట్టు తిరగండి అన్నారు. యోనా గ్రంథంలో కూడా మనం చూస్తాం, 3వ అధ్యాయము, యోనా గ్రంథము 3వ అధ్యాయం. దేవుడు ఆ నినివే పట్టణానికి దేవుడు ఒక తీర్పును విధించాడు. ఇదిగో యోనాతో చెప్పాడు, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను తెలియచేయ సమాచారము దానికి ప్రకటన చేయమన్నాడు. యోనా నినివేకి వెళ్ళమంటే వెళ్ళలేదు, తర్షీషుకు వెళ్ళాడు. వాడెక్కి వెళ్ళిపోయాడు, కానీ మరలా నినివేకి తీసుకొచ్చాడు. 3వ అధ్యాయంలో చూస్తున్నాం, యోనా గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణం. యోన ఆ పట్టణములో 1 దినం ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమవుతుందని ప్రకటన చేయగా, ఎన్ని రోజులకు? 40 రోజులకు నాశనమైపోతుందని ప్రకటన చేశాడు. ప్రకటన చేస్తే నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి, ఎవరి యందు విశ్వాసం ఉంచారు? దేవుని యందు విశ్వాసం ఉంచి 40 దినాల్లో నాశనం అవుతుంది అన్నప్పుడు నినివే పట్టణం వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్టు కట్టుకున్నారు. 9వ వచనం చూడండి, మనుషులందరూ తమ దుర్మార్గములు విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలను, మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలను, జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలను అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు
తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మాని. ఎప్పుడైతే నినివే పట్టణస్థులు వాళ్ళు పశ్చాత్తాపడ్డారో, నినివే పట్టణస్థులు ఎప్పుడైతే తమ దుర్మార్గములు విడిచిపెట్టి దేవుని మీద విశ్వాసం ఉంచారో, దేవుడు చెప్పాడు కదా 40 దినాల్లో నాశనం అన్నాడు. కానీ ఎప్పుడైతే వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారో, వాళ్ళు మారు మనసు పొందుకున్నారో, అలాంటి పరిస్థితిని దేవుడు చూచి, వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను అన్నాడు. ప్రియులారా, గమనించండి, ఎందుకు ఈ విషయాలు చదువుకుంటున్నామనంటే, కూర్చుని వారిలో బహుశా దేవుణ్ణి విసర్జించాలని తీర్మానం చేసుకున్నామేమో. కూర్చుని వారిలో దేవుడు మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. గమనించండి, దేవుని పిలుపును త్రోసివేయద్దు. ఇప్పుడైనా మారు మనస్సు పొందండి, ఇప్పుడైనా పశ్చాత్తాపడండి. నాశనం పొంచుందేమో, అపాయం మన వాకితో ఉందేమో తెలియదు. ఇంకా నీ హృదయం కరగకపోతే, ఇంకా నీ మనస్సు మెత్తనవ్వకపోతే, ఇంకా నీ మనస్సు కఠినపరుచుకుంటే రేపేం జరుగుతుందో తెలియదు. ఒక మనుషుడు అనుకున్నాడు, తినుము త్రాగుము సుఖించుము అని అనుకున్నాడట. కానీ ఆ రాత్రి దేవుడు తన ప్రాణమును అడిగితే రేపొద్దున ఆయన ఎక్కడికి వెళ్తాడు? ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు బహుగా సుఖపడుచుండేవాడు. ఆయన మరణించాడు, ఎదుగో పాతాళములో యాతన అనుభవిస్తున్నాడు. ఈరోజు మనం ఈ లోకాన్ని విడిచిపెడితే ఎక్కడికి వెళ్తాం? ఈ లోకానికి విడిచిపెడితే ఎక్కడికి వెళ్తాం? దేవునితో పాటు ఉండే ఆ స్థలానికి వస్తావా? దేవునితో పాటు ఉండే స్థలములో నిత్యము జీవిస్తానని నిరీక్షణ నీకుందా? లేకపోతే ఇదిగో ప్రభువుని ఇప్పుడే ఈ క్షణమే దేవుని దగ్గరికి రా. ఆయన తన మనస్సును మార్చుకుంటున్నాడు. నీ మనసు మార్చుకోవా? నీ మనసు మార్చుకోవా? నీ హృదయం మార్చుకోవా? పశ్చాత్తాపడవా? పాపముల విషయమై పశ్చాత్తాపము లేని దినాల్లో ఉన్నాం ప్రియుల. పాపముల విషయమై పశ్చాత్తాపము లేనటువంటి దినాల్లో ఉన్నాం. ఎంతో అపాయకరమైన దినాల్లో ఉన్నాం. అంతా బాగుందిలే అని అనుకుంటున్నాం. నెహెమ్యా గ్రంథం చూడండి, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము. ఇశ్రాయేలు ప్రజలు, దేవుడు వారిని రక్షించినటువంటి సంగతులు మనం చూస్తున్నాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయంలో కొన్ని విషయాలు చదువుకుందాం. చూడండి, 9వ అధ్యాయము 19వ వచనం, 9:19. వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు. మార్గము గుండా వారిని తోడుకుని పోవుటకు పగలు మేఘస్తంభమును, దారిలో వారికి వెలుగునిచ్చుటకు రాత్రి అగ్నిస్తంభమును వారిపై నుండి వెళ్ళిపోక నిలిచెను. వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసితివి. నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు. వారి దాహమునకు ఉదకమిచ్చితివి. నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వారి కాళ్లకు వాపు రాలేదు. ఇదియుగాక రాజ్యములను జనములను వారికి అప్పగించి వారికి సరిహద్దులు ఏర్పరిచితివి గనుక వారు సీహోను అను షెబ్బోను రాజు యొక్క దేశమును, బాషాను రాజు అయిన ఓగు దేశమును స్వతంత్రించుకొనిరి. వారి సంతతిని ఆకాశ నక్షత్రములంత విస్తారము చేసి ప్రవేశించి స్వతంత్రించుకున్నట్లు వారి పితరులకు నీవు వాగ్దానము చేసిన దేశములోనికి వారు రప్పింపగా ఆ సంతతి వారు ప్రవేశించి ఆ దేశమును స్వతంత్రించుకొనిరి. నీవు కనానీయులకు ఆ దేశమును జయించి తమకు మనస్సు వచ్చినట్లు చేయుటకు వారి రాజులను ఆ దేశ జనులను వారి చేతికి అప్పగించితివి. అప్పుడు వారు ప్రకారము గల పట్టణములు, ఫలవంతమైన భూమిని స్వాధీనపరుచుకొని సకలమైన పదార్థములతో నిండి ఉన్న ఇండ్లను త్రవ్వుకొని బావులు, ద్రాక్ష తోటలు, ఒలీవ తోటలు, బహు విస్తారముగా ఫలించు చెట్లను వశపరుచుకుని
అలాగున వారు తిని తృప్తి పొంది మందించి మీ మహోపకారమును బట్టి బహుగా సంతోషించిరి. పిల్లలు గమనించండి, ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములు 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళు అనుకున్నారు దేవుడు వారి కృప ఎంత తోడిచ్చాడో చూడండి. వారి వస్త్రాలు పాతబడ్డాయా, వారి చెప్పులు అరిగిపోయాయా, వారు జయించిన రాజ్యం ఉందా, వారు దేవుడు ప్రాకారం గల పట్టణాన్ని ఇచ్చాడు, ఫలవంతమైన భూమిని ఇచ్చాడు, మంచి పదార్థాలు ఇచ్చాడు, మంచి ఎండ్లు ఇచ్చాడు, మంచి ద్రాక్ష తోటలు ఇచ్చాడు. వాటన్నిటిని బట్టి దేవుణ్ణి స్తుతించి మరి దేవానికి స్తోత్రం అని చెప్తున్నారేమో. అయితే 26వ వచనం చూడండి, దేవుడు వారికి అలాగిచ్చారు. వారు తిని తృప్తి పొంది మందించి నీ మహోపకారమును బట్టి బహుగా సంతోషించారు. 26వ వచనం, అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసిరి అనే మాట మనం చూస్తాం. ప్రస్తుతం ఉన్న దినాల్లో ఎలా ఉన్నామంటే అంతా బాగుంది, దేవుడు అన్నీ ఇచ్చాడు, ఇండ్లు ఇచ్చాడు, అన్ని ద్రాక్ష తోటలు ఇచ్చాడు, చేస్తున్న పనిని దీవిస్తున్నాడు, అన్నీ ఇచ్చాడు. అయితే దేవుడిని విడిచిపెడుతున్నామా? గమనించండి ప్రియులారా. అయినను దేవుడు ఇస్తున్నప్పటికీ అయినను ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? అయినను వారు అవిధేయులై అనే మాట మనం చూస్తున్నాం. ఇలా చేస్తున్నప్పటికీ వారు అవిధేయులై. అయితే ఎఫెసీ పత్రిక చూడండి, 2వ అధ్యాయం 4వ వచనం, వాళ్ళు అలాగే అవిధేయులై ఉగ్రత పాత్రులై ఉన్నప్పటికీ అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి ఎంత ప్రేమ చూపిస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు అయినను తిరుగుబాటు చేస్తున్నారు, దేవుడు అయినను తన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు. అంటున్నాడు, ఎఫ్రాయిము నేను నిన్ను ఎట్లు విడిచిపెడతానయ్యా అంటున్నాడు. ఇశ్రాయేలు నిన్ను ఎట్లు విసర్జిస్తాను? యవనస్తులారా గమనించండి, దేవుడు మనం అనుకుంటున్నామేమో ఆయన చూడట్లేదేమో అనుకుంటున్నాం, ఆయన చూడట్లేదని పాప జీవితంలో ఉంటున్నాం, ఆయన గమనించట్లేదని ఇష్టం వచ్చినట్లు కార్యములు చేసుకుంటున్నాం, మన మనస్సుకు వచ్చింది చేస్తున్నాం, అన్ని సంతోషంగా ఉన్నాయి, అంత బాగుంది అనుకుంటున్నామేమో. దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నామా? ఆలోచన చేయండి. దేవుడు అన్నాడు, యెషయా గ్రంథం 38వ అధ్యాయము, యెషయా గ్రంథం 38వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మనం చదువుకుందాం. అక్కడ దేవుడు హిజ్కియా జీవితంలో చేసినటువంటి కార్యాన్ని మనం చూస్తాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1వ వచనం, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగుగా. ఎవరికండి? హిజ్కియాకు ఏం కలిగింది? మరణకరమైన రోగము కలిగింది. మరణకరమైన రోగం కలిగింది. కనుకగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునమని యెహోవాకు సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవానికి సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ను నీకు ఇచ్చేదను. దేవుడు ఏం చేశాడండి? హిజ్కియాకు ఆయుష్ను దేవుడు పెంచాడు. ఎందుకు? హిజ్కియా ఏం చేశాడు? తన కన్నీళ్లు విడిచాడు, దేవుని సన్నిధిలో కన్నీరు విడిచాడు. ఈరోజు దేవుని సన్నిధిలో కన్నీరు విడుస్తున్నావా? అంతా బాగుంది అనుకుంటున్నామేమో. యోవేలు గ్రంథంలో మనం చూస్తున్నాం, మనం చదువుకున్నాం, హిజ్కియా ఎప్పుడైతే కన్నీరు విడిచి ప్రార్థన చేశాడో వెంటనే హిజ్కియాకు దేవుడు 15 సంవత్సరముల ఆయుష్ను పెంచాడు. ఒకవేళ మన మధ్యలో కూడా ఉండొచ్చేమో మరణకరమైన రోగం, ఎవ్వరు కూడా బాగు చేయలేని రోగంతో బాధపడుతూ ఉండొచ్చేమో. ఒకవేళ మనం పశ్చాత్తాపడితే, మన పాపముల విషయమై మనం కన్నీరు పెట్టుకొని దేవుని సన్నిధిలో అడిగితే, ప్రభువా బాగు చేయి, స్వస్థపరచు, పాపములు క్షమించు,
అని అడిగితే దేవుడు తప్పక క్షమిస్తాడు, తప్పక బాగు చేస్తాడు. పిల్లరా, యోవేలు గ్రంథంలో మనం చదువుకున్నాం కదా, సియోనులో బాకా ఊదుడి అన్నాడు. దేవుని సన్నిధిలో బాకా ఊదండి. బాకా అనంటే ఏంటి అర్థం? బోర ఊదండి అంటే బోర ఊదండి. ఎమర్జెన్సీ డిక్లేర్ చేయండి. యెహోవా దినము వచ్చును. చూడండి, యోవేలు గ్రంథం చదువుతాం. యోవేలు గ్రంథం మొదటి అధ్యాయం 15వ వచనం చూడండి. 15వ వచనం, ఆహా, యెహోవా దినము వచ్చును, అది ఎంత భయంకరమైన దినము అన్నాడు. 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడు. ఆయన దండు బహు గొప్పదై ఉన్నది. ఆయన ఆజ్ఞ నెరవేర్చినది బలము గలది. యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళగలవాడెవడు? ఆయన దినం బహు భయంకరం. ఆయన వచ్చినప్పుడు ఎవరు నిలవగలరు? ఎవరు నిలవదు. ఆయన ఎదుట ఎవరు నిలవదు. ఆయన ఎదుట ఏ శరీరం నిలవలేదు. అట్లయితే ఆయన ఇస్తున్నటువంటి పిలుపు ఏంటి అని అంటే, సియోనులో బాకా ఊదుడి, బాకా ఊదండి, ప్రజలకు చెప్పండి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి. 15వ వచనం చూస్తున్నాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం, సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, ప్రతి దినము నియమించి ప్రకటన చేయుడి, జనములను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయి బిడ్డలను తోడుకొని రండి. ఎందుకు అనంటే, యెహోవా దినము తట్టుకోలేము కాబట్టి రండి, రోదనము చేయుడి, కన్నీరు విడిచుడి అని ప్రవక్తలు ప్రకటన చేస్తూ ఉన్నారు. వీళ్ళ గమనించండి. వాక్యం చదువుకున్నాం. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. చూడండి. ఎఫ్రాయిము, నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును, ఇశ్రాయేలు, నేను నిన్నెట్లు విసర్జింతును, అద్మాను వలె నిన్ను నేనెట్లు చేతును, సెబాయిమునకు చేసినట్లు నీకు ఎట్లు చేతును. నా మనస్సు మారినది, సహింపలేకుండా నా అంతరంగము మండుచున్నది. ఒక పక్కన సహింపలేకుండా నా అంతరంగము మండుచున్నది. నా ఉగ్రతాగ్నిని బట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను. నేను మరలా ఎఫ్రాయిమును లయపరచను. నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడును గాని మనుషుడిని కాను. మిమ్మల్ని దహించినంతగా నేను కోపింపను అని అన్నాడు. దేవుడు క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. పిల్లరా, కూర్చున్న వారిలో ఒకవేళ ఇంకా పాపములో జీవిస్తున్నట్లయితే, యవనస్తులారా గమనించండి. ఒకవేళ పాపంలో జీవిస్తున్నావా, దేవుడు చూడట్లేదు అనుకుంటున్నావేమో, దేవుడు పిలుస్తున్నాడు. కమ్, రండి, ఇప్పుడైనా మారు మనస్సు పొందండి. నువ్వు పశ్చాత్తాపడితే ఆయన పశ్చాత్తాపడుతున్నాడు. నీవు కన్నీరు విడిస్తే ఆయన సంతాపపడుతున్నాడు. మనము మారు మనస్సు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. లూకాసు వార్త 13వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 13వ అధ్యాయం 2వ వచనం. లూకాసు వార్త 13వ అధ్యాయం 2వ వచనం. ఆయన యేసు ప్రభు చెప్తున్న మాట, ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలీలు అట్టి హింసలు పొందినందున వారు గలిలీలందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు అన్నారు. ప్రభు చెప్తున్న మాట, మీరు మారు మనస్సు పొందకపోతే నశించిపోతారు అన్నారు. పొందా మారు మనస్సు మార్చుకున్నావా? నీ జీవితాన్ని మార్చుకున్నావా? నీ బ్రతుకును మార్చుకున్నావా? దేవుడు అంటున్నాడు, నా మనస్సు మారింది అన్నాడు. మరి నీ మనస్సు మారిందా? నీ హృదయం మారిందా? నీ జీవితం మారిందా? ఇదిగో దేవుడు పిలుస్తున్నాడు, రండి. గమనించండి, మన స్థితిని మనం గమనిద్దాం. ఇదిగో ఎంతో భయంకరమైన దినాల్లో ఉన్నాం. దేవునితో మాట్లాడినటువంటి రోజులు ప్రభుతో సమయం గడపలేకపోతున్నాం. ప్రభుతో కొంతసేపు కూడా ప్రార్థన చేయలేకపోతున్నాం. ప్రభుతో కూర్చొని ఆయన వాక్యాన్ని చదవలేకపోతున్నాం. ఈరోజు పరిస్థితులు గమనించండి ప్రియులారా, ఎంతో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. మనం అనుకుంటున్నాం అంతా బాగుంది కదా అని అనుకుంటున్నాం. ప్రభు చెప్తున్నాడు, సియోనులో బాకా ఊదండి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, యెహోవా దినం వస్తుంది, అది భయంకరమైన దినము. ఈరోజు మనకు కావాల్సింది జీవం. విశ్వాసంలో జీవం ఉండాలి.
నమ్మని వారు నమ్ముకోవాలి. నమ్మని ప్రజలను చూచినప్పుడు కలుగుతుందా వేదన హృదయంలో? నమ్మని ప్రజలను చూచినప్పుడు కలుగుతుందా వేదన హృదయంలో? చూడండి 119వ కీర్తన కీర్తన గ్రంథము 119వ కీర్తన 119వ కీర్తన 136వ వచనం చూడండి. 136వ వచనం, జనులు నీ ధర్మశాస్త్రము అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది అన్న. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది అన్నాడు. ఎవరండి? మహారాజు అయినటువంటి దావీదు. ఆయన మహారాజు. ఆయనకి ఏమైనా లోటుందా? ఈజ్ కింగ్. ఆయనకి ఎటువంటి లోటు లేదు. ఆయన ప్రజల్ని చూసినప్పుడు, ఆ ప్రజలు ధర్మశాస్త్రాన్ని అనుసరించినటువంటి ప్రజల్ని చూస్తున్నప్పుడు, ప్రజలు పాడైపోయినటువంటి ప్రజల్ని చూస్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, నా కన్నీరు ఏరులై పారుచున్నది అన్నాడు. కన్నీరు ఏరులై పారుచున్నది అన్నాడు. ప్రియులారా, రోధించవలసినటువంటి దినాల్లో ఉన్నాం. విలాప వాక్యాల్లో కూడా మనం చూస్తున్నాం. విలాప వాక్యముల గ్రంథం చూడండి, ఒక మాట చదువుకున్నాం. విలాప వాక్యముల గ్రంథం 2వ అధ్యాయము 18వ వచనం. 2:18, జనులు హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా, నది ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనుము. విరామము కలుగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకము. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగుడు ఆకలిగొని వారు మూర్చులుచున్నారు. నీవు ఎవని ఎడల ఈ ప్రకారము చేసివో యెహోవా దృష్టించి చూడుము. దేవుడు ప్రార్థించాలని కోరుకుంటున్నాడు. దేవుడు మనము మరి ఆయనకు మొరపెట్టేవారిగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఇక్కడ విలాప వాక్యములు 3వ అధ్యాయం 48వ వచనం చూడండి. 48వ వచనం, నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది. యెహోవా దృష్టి నుంచి ఆకాశం నుండి చూచు వరకు నా కన్నీరు ఎడతెగక కారుచుండును అన్నాడు. ఆయన నా వైపు చూసేంత వరకు నా కన్నీరు వస్తుందా? పిల్లరా, ఆలోచన చేయండి. వస్తుందా కన్నీరు? నమ్మని వారు మన చుట్టుపక్కల అనేక మంది ఉన్నారు. నమ్మని వారు అనేక మంది ఉన్నారు. మన అన్నలే, మన భర్తలే, మన బంధువులే కావచ్చు. వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదనుకుంటున్నామేమో. వారి గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు అనుకుంటున్నామేమో. కానీ దేవుడు అంటున్నాడు, జనులకు కలిగిన నాశనము నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది అన్నాడు. ఇదిగో రోధించవలసినటువంటి దినాల్లో ఉన్నాం. దేవుడు చెప్తున్నాడు, సియోను ఎఫ్రాయిము నేను నిన్నెట్లు విసర్జింతును అని అన్నాడు. ఇప్పుడు ఎవరైతే ప్రియులారా దేవుని వైపుకు తిరుగుతారో, దేవుని వైపుకు తిరిగి ఆయన ప్రభువా మా పాపములు క్షమించి అడుగుతారో, దేవుడు క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. విశ్వాసులమైన మనం అంతా బాగుందని అనుకుంటుంది పొరపాటు. ఇశ్రాయేలు ప్రజలు అంతా బాగుందని అనుకున్నారు, అయినను వారు అవిధేయులై అనే మాట మనం చూస్తున్నాం. ఎంతో ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం. కన్నీరు విడవలసిన వారమై ఉన్నాం, రోదనము చేయవలసిన వారమై ఉన్నాం. దేవుడు తన ప్రజల్ని విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదు. దేవుడిని విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదు. కానీ ఒక ఆయన విడిచిపెట్టాడు. ఎవరండి? తన ప్రేమ కుమారుడు, తన ప్రియ కుమారుడు ఆయన విడిచిపెట్టేశాడు.
ఎఫ్రాయిము ఇశ్రాయేలుని నేను ఎట్లు విడిచిపెట్టుదును అని అంటూనే ఉన్నాడు. కానీ తన యేసు ప్రభు, తన ప్రేమ కుమారుడు, తన ఒక్కడైనటువంటి కుమారుని గురించి అయితే ఆయన విడిచిపెట్టాడు. తన కుమారుడు అడుగుతున్నాడు, అయ్యా తండ్రి నన్ను ఎందుకు విడిచిపెట్టావు అని అడుగుతున్నాడు. కానీ దానికి ఆయనకు బదులు లేదు. ఆయన విడిచిపెట్టుటకు యెహోవాకు ఇష్టమైన ఎవరిని విడిచిపెట్టాడండి? మనల్ని కాదు, తన కుమారుని విడిచిపెట్టడానికి యెహోవాకు ఇష్టమైంది. ఎందుకు అంటే మనల్ని పట్టుకోవడానికి, మనల్ని ప్రేమించడానికి, మనల్ని నడిపించడానికి, మనల్ని రక్షించడానికి, మనల్ని పోషించడానికి, మనల్ని కాపాడడానికి. ప్రియులారా, ఇంకా కూర్చున్న వారిలో ప్రభువుని నమ్ముకోకపోతే గమనించండి, తన కుమారుని విడిచిపెట్టాడు కానీ మనల్ని విడిచిపెట్టడానికి ఆయనకి ఇష్టము లేదు. మనపై ఉగ్రత చూపించడానికి ఇష్టపడము లేదు. మనపై కోపాన్ని చూపించడానికి ఆయనకి ఇష్టము లేదు. రండి, తన మనస్సును మార్చుకున్న ప్రభు పిలుస్తున్నాడు. నీ మనస్సు మార్చుకుంటావా? నీ మనస్సు మార్చుకొని ప్రభువారిని పాపిని నా పాపములు క్షమించు. ప్రార్థన చేసుకుందాం. నేను పాపిని నా పాపములు క్షమించు అని అంటే దేవుడు క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. ఎంతో ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నాం, అంతా బాగుందని అనుకుంటేనే పొరపాటు, మోసపోతున్నాను. అపవాది ఎలాంటి రోజుల్లోకి తీసుకొచ్చాడు అని అంటే, అంతా బాగుంది, తినుము త్రాగుము సుఖించుము, అంత్య దినాల్లో నోవాహు దినముల్లో జరిగినట్టు జరుగును. జనులు తినుచు త్రాగుచు అమ్ముచు కొనుచు నాటుచు ఎండ్లు కట్టుచును ఉండిరి. అయితే దేవుడు వచ్చాడు, దేవుడు పిలుస్తున్నాడు. పిలిస్తే సిద్ధమా? ఆయనతో పాటు వెళ్ళడానికి సిద్ధమా? కూర్చున్న వారిలో ఇంకా ఎవరైనా ప్రభువుని నమ్ముకోకుండా ఉన్నారా? కూర్చున్న వారిలో గమనించండి, దేవుడు పిలుస్తున్నాడు. రండి. ప్రభువు నమ్ముకోకపోతే నీ మనస్సును మార్చుకో, ఇప్పుడే మార్చుకో. నీ హృదయాన్ని మార్చుకో, ఇదిగో నీ జీవితాన్ని మార్చుకో. ప్రేమ కలిగిన దేవుడు ప్రేమతో పిలుస్తున్నాడు. యేసు ప్రభు ద్వారా గొప్ప రక్షణ ఇచ్చాడు. మన కోసం ప్రభువుని ఆ కలువరిశిలకు అప్పగించాడు. మన కోసమే ఆయన గాయం పొందాడు. మన కోసమే ఆయన హేళన పొందాడు. అమ్మా, ఇంకా నమ్మని వారు ఉన్నారా? ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. నమ్మిన మనం, గమనించండి ప్రియులారా, నమ్మిన మనం మన చుట్టుపక్కల ఉన్న ప్రజలను చూసినప్పుడు కన్నీళ్ళు విడుస్తున్నామా? ధర్మశాస్త్రము అనుసరించినటువంటి ప్రజలను చూసినప్పుడు మహారాజు అయినటువంటి దావీదు తన కన్నీరు విడిచాడు. నువ్వు కన్నీరు విడుస్తున్నావా? రోజు వాక్యంలో మనం వింటున్నాం, సీయోనులో బాకామూతుడి ఉపవాస దినము చాటించుడి, రోదనము చేయుడి, అంగలార్చుడి. ఎన్ని రోజులైంది పశ్చాత్తాపడి, ఎన్ని రోజులైంది కన్నీరు విడిచి. హిజ్కియా కన్నీరు విడిచాడు. దేవుడు ఆయుష్ ఇచ్చాడు. కన్నీరు విడుస్తావా? పాపం విషయమై పశ్చాత్తాపడతావా? అయ్యా, నేను పాపిని, నా పాపములు క్షమించానంటే దేవుడు క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. మార్పు కావాలా? ఒకటి ఈ విధంగా పాడుచున్నాడు, మార్పు కావాలి నాకు, సరి కావాలి నేను, నా జీవితానికి ఒక అర్థం తెలియాలి నాకు. మార్పు కావాలి నాకు, సరి కావాలి నేను, నా జీవితానికి ఒక అర్థం తెలియాలి నేడు. నా జీవితానికి ఒక అర్థం కావాలి నేడు. ఎంతకాలమో ఇంకెంత కాలమో నీ నుండి దూరముగా పారిపోదును. ఎంతకాలము ఇంకెంత కాలము నా మనసును నేను గాయపరచుకుంది.
మార్పులేని వాడిగా నేనుండినా, నా మార్పు కొరకు ప్రాణమిచ్చిన నా యేసయ్య. మార్పులేని వాడిగా నేనుండినా, నా మార్పు కొరకు ప్రాణమిచ్చిన నా యేసయ్య. ఎంత కాలమో ఇంకెంత కాలమో నీ నుండి దూరముగా పారిపోదు. రండి, దేవుడి దగ్గరికి రండి. దేవుడే బాగు చేసేవాడు, దేవుడే స్వస్థపరిచాడు. ఆయన చెప్పాడు, నడక నేర్పిన వాడును నేనే అన్నాడు. ఎత్తుకున్నవాడు ఆయన, కౌగులించుకున్నవాడు ఆయన, ప్రేమ చూపించేవాడు ఆయన, స్నేహబంధముతో ఆకర్షించేవాడు ఆయన, కాడిని తీసివేసేవాడు ఆయన, భోజనం పెట్టేవాడు ఆయన, నీ రోగాన్ని బాగు చేసేవాడు ఆయన. ఇంకా రావా? ఇంకా రాకుండా అలాగే ఉండిపోతావా? ప్రార్థన చేసుకుందాం. అంకులు వచ్చి ప్రార్థన చేస్తాం. తల వంచుకుందాం, ప్రార్థన చేస్తాం. మా సృష్టికర్త ఆయన గొప్ప దేవాన్ని వందనాలు అన్ని ఇచ్చిన దేవుడు ఆయన కలెక్ట్ చేసి పోషిస్తున్న దేవుడు, సర్వమిచ్చిన దేవుడు మీరే. నేర్పిన వాడు, కౌగిలించిన వాడు, ఎత్తుకున్నవాడు, స్వస్థపరిచిన వాడు, కరుణా సంపన్నుడు, జాలి కలిగిన దేవుడు వాడు. మేము పాపంతో అపరాధంతో చచ్చిన స్థితిలో మేము కలిగించి మమ్మల్ని విమోచిస్తాను. ఏకైక వాడు, దేవుడు వాడు, యేసువాడు మాట్లాడే చేతి కొడతాను, ఆయన నలుగుతాను, ఆయన దోషణకు, అవమానానికి, హేళనకు, నిందకు, తిరస్కారానికి అప్పగించడానికి సహాయం. మా విషయమైతే నేను ఎట్లు విషయంలో ఎలాగో విడిచిపెడతాను. కరుణా సంపద ఒక సమృద్ధి కలిగిన నా పట్ల అంత జాలి, అంత దయ ఆయన మా పట్ల చూపించారు. ఆయన అన్ని విషయాలు గొప్ప రక్షణ వాక్యం ఇచ్చినటువంటి అనుసరించులో ఈ వాక్యానుసారముగా ప్రవర్తిస్తూ అనేక సార్లు ఆయన వెనుకబడిన వాడు. ఆయన జ్ఞాపకం చేస్తూ ఆయన పూర్వతో అయా సంతోషంతో సన్నిధిలో చేసి కనపరచడానికి, మీకు ఇష్టమైనటువంటి రీతిలో ప్రవర్తించడానికి, ఆయన రోజులు ఆయన కోరినట్లుగా విలువైనటువంటి జీవితాలుగా బ్రతకడానికి మీకు మాకు అనిపించుకొని ప్రార్థన చేస్తాను. సహాయం చేయండి. ప్రేమ కలిగిన తండ్రి, ఆయన ఇంకా మరి ఆయన మీ ప్రేమ ప్రమాణం చేసుకోండి, నమ్ముకోకుండా, మనసు మార్చుకోకుండా, మారు మనసు కొట్టుకోకుండా ఉండి కరుణించండి, చూపించండి. ఇది ఆయన నమ్ముకోవడానికి, మారు మనసు పొందడానికి, ప్రపంచంలో వేడుకుంటున్నానికి సహాయం చేయండి. ఆయన నమ్మినటువంటిగా మీ కృపను పొందినట్టుగా ఆయన మనకి మీరు కోరినట్టుగా బతకడానికి సహాయం చేయండి. మీ మాటల్ని వినేవారు, మీ మాటలు ప్రేమించేవాళ్ళు, మీ మాటలు లోపడేవాళ్ళు, మీ మాటలు అనుసరించి బతికేవాళ్ళుగా ఉండడానికి సహాయం చేయండి. ఆయన మా తండ్రి మీ మాటలు విసర్జించి నష్టపోయేవాళ్ళు అటు మాటలు పొందకుండా మీ మాటలు గ్రహించండి, జ్ఞానాలను గ్రహించండి, తెలుగులను గ్రహించండి. మా తండ్రి మీకు ఇష్టలుగా విజయం పొందడానికి సహాయం చేయండి. మా చుట్టూ ఎంతో మంది ప్రజలు వాడుతున్నారు. విషయమై కన్నీరు పెడుతూ ఆర్థించేవాడు నిక్షేపం వరకు ఆలోచించగలరు. ఆయన ఉద్దేశ ప్రకారంగా ఆయన ఉంటాను పాలించబడి వేడుకుంటాం. వాటిని రాసి దీవించండి,
ఇంకా మిగతా దేవుడితో మంచి ఆరోగ్యం నడిపించండి. మా తల్లి కుటుంబాన్ని దీవించండి. మా తండ్రి మా ఆయన చేయవలసినటువంటి ప్రతి ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి విషయంలో ప్రత్యేక ప్రార్థన చేస్తాం. కావాల్సిన త్వరగా మా తండ్రి పాలించండి, సహాయం చేయండి. మా తండ్రి మా ఆయన మాది ఇతర పరిచయంలో మీకు మా తోడుగా వచ్చిందని ఈ సన్నిధికి చేయవలసిన ప్రతి కూడా మనం దీవించండి. మన ఆయన అవసరాలు సన్నిధి కోరుకుంటుందా ప్రతి అవసరం నాన్న తీసుకొని మీ కృపగా అవసరాలు అప్పగించుకోవాలి. కోరుకోవచ్చు శ్రేష్టమైన ఆమేన్. వందనాలు. దేవుడు మనం ప్రేమించి శ్రేష్టమైన మాటలు అందించేందుగా ఆయన ప్రేమ ఎంతో గొప్పగా మనం పేటగా ఉనికిగా మన జీవితాల్లో ఆయనకు తృప్తికరంగా మనం ఆయన సంతోషించేటట్టుగా మన జీవితాలు. ఎందుకంటే ఆయన శిక్షించడానికి కూడా ఎంతో బాధపడతాడు కదా, శిక్షించడానికి కూడా ఆయన బాధపడతాడు. హృదయపూర్వకంగా ఎవరికి కూడా విచారమైన గొప్పమైన కళలు చేయడు అన్నాడు. మనం చేసేటువంటి తప్పులు బట్టి మనం శిక్షించాలంటే కూడా ఆయన బాధపడతాడు. అలాంటి స్థితిలో మనం అనుకుంటా ఆయన తీసుకెళ్ళగా మనం దిద్దుకొని చక్కగా అందించాలి. వాటిని నేర్చినటువంటి సౌకర్యానికి వందనాలు తెలియజేస్తున్నాం. ముగించబడింది సాధించి తీసుకో